దర్శనం అయితే చాలా మంచిగా వాటర్ దర్శనంకి లేట్ అయింది. ప్రతి వ్లాగ్లో మమ్మల్ని కూడా తీయడం రెడీ సే హాయ్ హాయ్ డాడీ సే హాయ్ డాడీ హాయ్. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళిపోదాము. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే ఈసారి అభిషేకం ఇంకా కుంకుమార్చన చేపిద్దాం అనుకున్నాం అనమాట. సో ముందు రోజే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతోని రెండింటికి టికెట్స్ తీసుకున్నాము. మగవారు షార్ట్లు కానీ ఆడవారు జీన్ ప్యాంటు టీ షర్ట్ కానీ ధరించుకున్నట్లా ఆలయ ప్రవేశం లేదని తెలియజేస్తున్నారు. అభిషేకం 7:30కి అనమాట టైమ్. కానీ మా డాడీ 6:30కి అని చెప్పేసి మమ్మల్ని చాలా టెన్షన్ పెట్టిండు. ఎందుకంటే మనం 6:30కి అని చెప్తేనే తొందరగా రెడీ అవుతాము. ఈసారి ఆ దర్శనం కానీ అభిషేకం కానీ కుంకుమార్చన కానీ చాలా మంచిగా అయినాయి. అంటే చాలా రోజుల తర్వాత ఇట్లా బయటికి వెళ్ళాం అనమాట మేము. అందుకే చాలా మంచిగా అనిపించింది. తులజా దర్శనం ఎట్లయింది? తులజా ఉడుతూనే ఉన్నారు. ఏ రోజీ ఓవర్ యాక్షన్. దర్శనం అయితే చాలా మంచిగా. కెమెరా పెట్టాక ఎందుకు నవ్వుతారు సార్ మీరు? ఇంకా దర్శనం అయిపోగానే ఫుల్ ఆకలి వేసింది. సో ఇంకా తినడానికి అని చెప్పేసి హోటల్కి వెళ్తున్నాము. హోటల్ ఎందుకు వెళ్తున్నామంటే డ్రైవర్ అని ఉంటాడు కదా, ఆ అన్న దర్శనం చేసుకోవడానికి వెళ్ళి ఉండే అనమాట. అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదు. సో ఇంకా అంతలోపు మేము వెళ్ళి తినేద్దామని చెప్పేసి వెళ్ళినాం. నా లాస్ట్ బ్లాగ్లో చూసి ఉంటారు కదా, లాస్ట్ టైం వెళ్ళిన ప్లేస్లో అస్సలు బాగాలేదు ఫుడ్. సో ఈసారి బాలాజీలో ట్రై చేసి ఉండే. ఇక్కడైతే చాలా బాగుంది. ఇంకా మంచిగా తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయినాము. అసలు యాక్చువల్గా నాకు ఏమనిపించిందంటే ఈసారి ఏమీ కొనలేదు బొమ్మలు అట్లా. నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు వెళ్ళుంటే నేనైతే ఫుల్ గొడవ పడేదాన్ని, డాడీ అది కొనిపి ఇది కొనిపి అని. కానీ ఈసారి అట్లా ఏం లేదు. ఇది వచ్చి బాల్కనీ వ్యూ అనమాట. నేను అసలు ముందు రోజు చూడలే, ఇప్పుడే చూస్తున్నా. క్రేజీ ఉంది కదా. ఇంకా వ్యూ బాగుందని చెప్పేసి మేము ఏమనుకున్నామంటే రీల్స్ వేద్దాం అనుకున్నాం. ఆబ్వియస్గా మా చెల్ల చాలా రీల్స్ వేస్తుంది కాబట్టి రీల్స్ వేయకుండా వెళ్ళాము. సో అందుకని చెప్పేసి నేను మా అక్క మా చెల్లి ఫస్ట్ పైన ట్రై చేసినాం రూమ్ ముందు. కాకపోతే సెట్ కాలే, అంటే అంత మంచిగా పట్టలేదు. సో ఇంకా ముందు గార్డెన్ లాగా ఉందని చెప్పేసి అక్కడ ట్రై చేసి ఉండే. కిందిగా మనం సామాన్లు తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. హాయ్ తుల్జా దీదీ. హాయ్, లుక్ ఎట్ మై జూమ్. ఇప్పుడు రీల్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఒక రీల్స్ చేసాం ఫ్రెండ్స్. రీల్ సక్సెస్ఫుల్గా చేసేసాం ఫ్రెండ్స్. కానీ మంచిగా వచ్చిందో రాలేదో తెలియదు. మస్తు వస్తుంది. ఏమనుకుంటున్నావు నా ఫోన్ అంటే? మరి ఒకటి మబ్బులు మంచిగా ఉన్నాయని. ఇంకా ఒక 2 to 3 hours రెస్ట్ తీసుకొని లేచి చూసేసరికి టైం 1:30 అయింది. ఇంకా తినేసి వెళ్తే బెస్ట్ కదా అని చెప్పేసి మార్నింగ్ ఎక్కడైతే టిఫిన్ చేసినామో అక్కడనే లంచ్ కూడా చేసేసినాము. ఇంకా మమ్మీ డాడీ వచ్చేసి యాజ్ యూజువల్ మీల్స్ కూడా తీసుకున్నారు. నేను అక్క రోజీ వచ్చేసి మేము 2 ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాము. అన్ని టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా తినేసి ఇంకా రిటర్న్ అయిపోయినాం. మమ్మీ దర్శనం ఎట్లయింది? దర్శనం సూపర్ అయింది. మంచిగా దర్శనం అయింది. రెస్ట్ కూడా మంచిగా తీసుకున్నాం, తిన్నాం. వీఆర్ గోయింగ్ బ్యాక్. వామిటింగ్ కూడా అయింది.
హాయ్ ఫ్రెండ్స్, ఇచ్చేసి వస్తున్నాడు. గంగా సదన్ అని ఉంది కదా, దీంట్లోనే రూమ్ బుక్ చేసినుండే. సో కీస్ కూడా ఇక్కడే ఇచ్చేయాలి. సో కీస్ ఇచ్చేసి మనం రిటర్న్ అయిపోయినాం. మార్నింగ్ అభిషేకం చేయించినుండే కదా, అక్కడ అయ్యగారు ఏం చెప్పిండంటే ప్రతి ఒక్కరు ఎవరికైతే కుదురుతుందో వాళ్ళు సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకొని వెళ్ళండి అని చెప్పినుండే. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఇక్కడ మేము ఉసిరికాయలు తీసుకుంటున్నాము. దేవుడా, ఎందుకంటే తెలిసిందే కదా జర్నీ అస్సలు పర్లే. ఇదైతే మంచిగా హెల్ప్ చేసింది మాకు. థ్యాంక్ గాడ్ అని చెప్పాలి అసలు. ఇక్కడ కూడా వీడియో నాట్ అలౌడ్ కదా లోపల. అలౌడ్ దిస్ ఆల్వేస్ బుల్షిట్ గర్ల్. Dad's vlog. ఇష్టం. ఇక్కడ ఫోటో దిగినాము, ఎందుకంటే టెంపుల్ లోపలే తీస్తున్నారు ఫోటో. సో మంచిగా అనిపించింది, ఇంకా మెమరబుల్ కూడా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నా. కానీ ఫోటో అయితే చాలా మంచిగా వచ్చింది, మీరే చూడండి. వాటర్ మై గాడ్, ఫస్ట్ టైం. నైస్, వెరీ గుడ్ మ్యాన్. రోజీ మేడం, మెట్లు దిగాలి ఎక్కాలి. ఇట్లా చెట్లు చెట్లు కూడా కొన్ని రోజులు అవుతుంది. ఈ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చినాము. దేవుడా, అసలు క్రేజీ. అసలు చాలాసార్లు శ్రీశైలం వచ్చినాము, కానీ ఫస్ట్ టైం 10 గేట్స్ ఓపెన్ చేసినారు అవుట్ ఆఫ్ 12 గేట్స్. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇంకా దాంతోపాటు రెయిన్బో కూడా వచ్చినుండే, ఇంకా క్రేజీ అసలు. అదే కదా, ఇద్దరు తింటారు మాకు ఇప్పకుండా. డాడీ మాకు ఐస్ క్రీమ్ డాడీ. అదే కదా, ఇద్దరు మంచిగా తింటున్నారు. డాడీ మాకు ఐస్ క్రీమ్ డాడీ. చెప్పవేంటి డాడీ, నవ్వుతావు ఎందుకు? మాకు ఐస్ క్రీమ్ వాళ్ళు కొనుక్కుంటారంట, మేము తెచ్చుకోవాలంట. ఎట్లా photography session is going on. ice cream section.
లేకుండా చాలా బాగుంది. చల్లటి వాతావరణంలో చల్లగా ఐస్ క్రీమ్. ఇట్లా పెట్టండి అంత. అలాగే. అమ్మో. మంచిగా వచ్చిందా? అసలు ఆ రోజు వెదర్ అయితే క్రేజీ ఉండే, నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. మీరు ఒకవేళ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఇప్పుడే వెళ్ళండి, ఎందుకంటే మంచిగా గేట్స్ ఇప్పుడే ఓపెన్ చేసినారు. ఎందుకంటే చాలా రేర్ ఇట్లా ఓపెన్ చేయడము. ఇక్కడ నుంచి ఇంకా మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఆపుకున్నాం కొంచెం సేపు. ఇక్కడ నుంచి ఇంకా క్రేజీ. వస్తుంది చిన్న 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 చిన్న. మమ్మీ చూసినారు కదా ఎంత బాగుందో అసలు. ఆ వాటర్ ఇట్లా చిన్న చిన్న డ్రాప్లెట్స్ అట్లా ఫేస్ మీద పడుతుంటే క్రేజీ అనిపించింది ఆ ఫీలింగ్. మీరు కూడా పక్కా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ మొత్తం చాలా ఫిష్ స్మెల్ వచ్చింది అనమాట, ఎందుకంటే వీళ్ళు ఇక్కడనే ఫ్రెష్గా ఫిషింగ్ చేస్తారు. అండ్ వీళ్ళ దగ్గర చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రైడ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. మేము కూడా తీసుకుంటుండే, కాకపోతే ఆ రోజు ట్యూస్డే వచ్చేసరికి సో ఇంకా తీసుకోలేదు. ఫేవరెట్. సీతా వరదనిక తోడుతా ఫైనలీ నల్గొండకు వచ్చేసినాము. అసలు చాలా అలసిపోయిన ఉండే, సో ఇంకా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ డూ దెన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శివాని.